మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ జాతరలో నేను ఇంకో ఎక్సైటింగ్ గేమ్ ప్లాన్ చేశాను. ఈ గేమ్ వచ్చి అబ్బాయిలతో ఆడితే సూపర్ గా ఉంటది. నెక్స్ట్ లెవెల్. అసలు మీ గురించి ఈ ఆట మొత్తం సృష్టించినట్టుంది. బాయ్స్ అందరూ రెడీ కదా? రెడీ. అయితే ఫస్ట్ పండు అండ్ అజర్ వచ్చేయండి. పండు, నీకేమేం చేయడం వచ్చు పిండితో? పిండిని బాగా పిసుతాం. చాలా సింపుల్ గేమ్. ఓకే, నేను ఇప్పుడు మీకు ఒక అక్షరం ఇస్తాను. ఆ అక్షరంతో స్టార్ట్ అయిన సినిమా పేరు ఫస్ట్ ఎవరు చెప్తారో వాళ్ళు విన్నర్స్. ఎవరు ఓడిపోతారో విన్నర్స్ వాళ్ళ మొహం దీంట్లో దింపుతారు. ఓకే. సరే రండి. ఆ అక్షరంతో సినిమా పేరు గెస్ట్ చేయడానికి నేను మీకు ప్రిసైజ్ గా 5 సెకండ్స్ ఇస్తాను అంతే. ఆ అక్షరం వచ్చి జా. 1 2 3 4 5. ఒకవేళ ఇద్దరు ఆన్సర్ చెప్పకపోతే ఇద్దరు మొహాలు కాదు ఒకసారి ఇది మాకు తెలియదు. ప్లేట్ మొహం దగ్గర వస్తుందా, మీరు ప్లేట్ దగ్గర వెళ్తారా? ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఇంకొక్క ఛాన్స్ ఇద్దాం. ఒక్క ఛాన్స్. ఒక్క ఛాన్స్. నెక్స్ట్ అక్షరం వచ్చి షా. 1 2 3 4 శాకుంతలం. 5. ఇద్దరు చెప్పలేదు. కొట్టండి. సినిమా పేరు షడం షనం. రండి. నెక్స్ట్ వచ్చి సందీప్ అండ్ రాఘవ్ గారు. ఓకే, రెడీ? సినిమా పేరు గెస్ట్ చేయడానికి మీ దగ్గర ఉంది 5 సెకండ్స్. అక్షరం వచ్చి ఈ. ఇంటిగుట్టు. రాఘవ్ గారు కరెక్ట్. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా? లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలి. తెల్లగా అయిన సందీప్. థ్యాంక్ యూ రాఘవ్ గారు. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్ యూ. నాకు చాలా భయం వేసింది ఎక్కడ పెట్టేస్తారని. మీరు అన్ని చెప్పి భయం అని అన్ని చేసేస్తారు. రాఘవ్ గారు చాలా దాచుకుంటారు. సందీప్ బాబీ స్క్వేర్స్. బాబీ అండ్ బాబీ. సినిమా పేరు గెస్ట్ చేయడానికి 5 సెకండ్స్. అక్షరం వచ్చి తా. తాత మనోడు. 1 2 3 4 5. ఏవైందమ్మా కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. మనోడిది తప్పే. తాత మనోడు. ఏ మనోడు? ముందోడా సెకండోడా? తాత. రాంగ్ చెప్పాడు ముందు. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ బాబాయ్ అండ్ బాబాయ్. నెక్స్ట్ వచ్చి జిత్తు అండ్ అశోక్. సినిమా పేరు గెస్ట్ చేయడానికి 5 సెకండ్స్. అక్షరం వచ్చి టా. నీకోసం జీవించా చిలక నా ప్రాణం నీవేనే మణితులక. అడు కాన్ఫిడెంట్ చూడు, మైక్ పట్టుకోలేదు అందుకే నొక్కేసా. ఏంట్రా ఇది? థ్యాంక్ యూ. నిన్ను నన్ను పెనవేసే ప్రేమే సాక్షిగా. మరి నెక్స్ట్ వచ్చి లక్ష్మీనారాయణ అండ్ సుధాకర్ గారు. ఓకే, అక్షరం వచ్చి బా. ఇది నేను చూడలా. భలే దొంగ. 1 2 3 బంగారు బుల్లుడు. You're right. ఈడు ఓడిపోయా మళ్ళీ. పర్లేదు ఒకసారి. ఓకే, సో ఈ గేమ్ చివరికి వచ్చేసాము. నౌ ఇట్స్ టైం ఫర్ రామ్ ప్రసాద్ అండ్ నుకు. అయ్యి బాబు. ఓకే, అక్షరం వచ్చి లా.
వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు ప్లేట్ పైకి వచ్చింది, ప్లేట్ పైకి వచ్చింది. మాటరాని మౌనమిది. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతున్న జాతరలో ఓ స్పెషల్ టీమ్ రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ టీమ్. ఆలచీగని పెళ్లి ఇక పార్సి గుట్టలలొల్లే, ఆలచీగని పెళ్లి నువ్వు మర్ఫా కొట్టర మల్లే, ఆలచీగని పెళ్లి ఇక పార్సి గుట్టలొల్లే, అందాము గల్లి గల్లి మాలచీగని పెళ్ళే, నువ్వు హారతి పట్టు వినికి పెట్టర బొట్టు, నువ్వు సెల్ ఫోన్ పట్టు ఒక సెల్ఫీ కొట్టు, అరే రారా నట్టు జరా తేరాలట్టు, నెత్తికి రిబ్బను చుట్టూ ఎగిరి పల్టీ కొట్టు. వెల్కమ్ టు స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ టీమ్. ఈ సినిమా స్టోరీ వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి శ్రీధర్ గారు? యాక్చువల్గా ఇది ఇన్స్పిరేషన్ స్టోరీ. ఇన్స్పిరేషన్ కాదు, రియల్ స్టోరీ. సార్ చేసుకోండి కుక్కని. ఇది యాదమరాజుకి జరిగింది యాక్చువల్. మన రూరల్ ఏరియాస్ లో లైక్ డాగ్స్ ని డాంకీస్ ని పెళ్లి చేసుకోవడం చాలా కామన్. సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే జనరలీ లీగల్ గా ఒక డైవర్స్ ఇవ్వాలి. సో చెట్టుకో కుక్కకో డైవర్స్ ఇస్తే ఎలా ఉంటది? ఇది కామెడీ అనే కాకుండా లైక్ దెర్ ఇస్ అ బాండ్ బిట్వీన్ డాగ్ అండ్ హీరో. సో ఆ ఎమోషనల్ బాండ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్. సార్ బ్రహ్మాజీ గారు, సినిమా గురించి, మీ క్యారెక్టర్ గురించి. ఇప్పుడు ఈ కేసు అంతా వాదించేది నేనే. సినిమాలో కుక్క తరపున ఇంకో లాయర్ ఉంటాడు, పెళ్లి కొడుకు తరపున నేను ఉంటాను. సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ డ్రామా అన్నమాట. డాగ్ లవర్స్ కి అందరికి ఈ సినిమాలో బాగా నచ్చే పాయింట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ కన్నా డాగ్స్ ఆర్ బెటర్. అన్కండిషనల్ లవ్. Slum Dog Husband is playing in theaters near you. Pets అనేది అందరికి ఇష్టం, and అది డెఫినెట్ గా చాలా మంది కనెక్టింగ్ పాయింట్ ఉంటది. సో సంజయ్, ఈ ఫస్ట్ టైం ఈ స్టోరీ వినేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ వాజ్ లాఫింగ్ త్రూ అవుట్ ద హోల్ నరేషన్. ఆయన సగం నరేషన్ ఆయనే నవ్వుకుంటున్నారు డైరెక్టర్ గారు. అప్పుడే అర్థమైపోయింది ఇది చేయాల్సిందే. ప్రణవి, యువర్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ. నాకు అన్నిటికన్నా నచ్చింది బేబీ. అంటే హీరో నచ్చలేదు, పక్కన బ్రహ్మాజీ నచ్చలేదు. నేను అలా చెప్పట్లేదు. నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు వెంటనే స్క్రిప్ట్ ఇచ్చి నేను ఫస్ట్ చదివిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆడిషన్ చేద్దామని నేను మమ్మీ కూర్చొని చదువుతుంటే ఆటోమేటిక్ గా నవ్వొచ్చేసేది. ఈ కాన్సెప్ట్ కాకుండా లవ్ స్టోరీ కూడా చాలా యూనిక్ ఉంటుంది. సో వీఆర్ సో హ్యాపీ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ మా ఫైర్ క్రాకర్ సినిమా అయితే చాలా బాగుంటది. థియేటర్స్ లో వెళ్ళి చూడండి. సో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, బ్రహ్మాజీ గారికి సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఈ అడవుల్లో అమ్మ బ్లెస్సింగ్ తీసుకోవడం మర్చిపోయాను. ఇంద్రజ గారు, మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నారు. నానా అమ్మా కానీ నిజంగా చెప్తున్నాను, ఇది చాలా చాలా కొత్త కాన్సెప్ట్, చాలా చాలా యునిక్ కాన్సెప్ట్ అండ్ చాలా బ్యూటిఫుల్ రెండిషన్ ఇచ్చారు మీరు. అండ్ ఇట్స్ రన్నింగ్ సో సక్సెస్ఫుల్లీ అండ్ ఇంకా కూడా పెద్ద సక్సెస్ గా రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. స్లమ్ డాగ్ హస్బెండ్ టీమ్ మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జాతర జరగబోతుంది. మరి ఈ జాతరలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. వెళ్ళి కూర్చోండి. మెయిన్ బిల్డింగ్. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.